200% అన్ని రికార్డులు బదులు కొడుతుంది. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, పీసుకేసుకుంటూ ఉంటాం అలాంటిది. సో ఇది ఎలా ఉంది? అసలు పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం ముందు సీరియస్గా. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అనే కాదు, ఆస్కర్ అవార్డు వచ్చినా కానీ తక్కువ అని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పెద్ద సినిమా నిజంగా ఒక మంచి అటెంప్ట్. రామ్ చరణ్ లాంటి మాస్ కమర్షియల్ హీరో ఇలాంటి సినిమా చేయడం అన్నది నిజంగా అతను మెచ్చుకోవాలి. సార్ పెద్ద బ్లాక్ బస్టర్ 100% సార్. రామ్ చరణ్ తన బాడీని హింస పెట్టుకోవడం మాట ఉంచండి, అసలు ఎన్ని ఫ్రేములు, ఎన్ని షాట్లు, ఎన్ని విధాలుగా యాక్ట్ చేశాడు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి బ్రో? రామ్ చరణ్ ఇన్ని ఒలింపిక్స్ కెడితే పెద్ద గోల్డ్ మెడల్ కొట్టేస్తాడేమో. పాత్ర కోసం ఆయన పడ్డ 4 నెలల శ్రమ మేక్ ఓవర్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ తప్ప ఇంకొక అతన్ని లవ్ చేసేదాన్ని కాదు, పెళ్లి చేసుకుని కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేశాను భయ్య. చెట్టు వస్తే పాతుకుపోతాడు. ఈ సినిమాని లాస్ట్ దాకా చూడగలిగానంటే రామ్ చరణ్ గారి వల్లనే. రామ్ చరణ్ ఈసారి తోపుకి తోపున్నారా అన్న నువ్వు కేక భయ్య. ఆయన ఉన్న సీన్స్ హై ఇచ్చాయి. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. ఎమోషన్ అయితే గుండెలు సెకండ్ హాఫ్ లో ఎక్కువ పిండేశాడు రామ్ చరణ్. ఫ్యాన్స్ కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సెకండ్ హాఫ్ లో కంటతడి పెట్టకుండా మనం ఉండలేము. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? బుచ్చి బాబు సన మీరు ఉప్పిన కంటే తోపు సినిమా తీసిండ్రు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కంటిన్యూ చేస్తే మీ గుంటెలన ఆస్కార్ లెవెల్ రీచ్ అవుతారు. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు.